దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా నేడు 4వ రోజు భక్తులకు నారసింహ అవతారంలో దర్శనమిస్తూ కనువిందు చేస్తున్న భద్రాచలం రామయ్య శ్రీ మహావిష్ణువు 4వ అవతారం నరసింహ అవతారం. పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధు పరిరక్షణ కొరకు, దుష్ట శిక్షణ కొరకు ఆయన ఎన్నో అవతారాలలో యుగ యుగాన అవతరిస్తారు. అలాంటి ముఖ్య అవతారాలను ఏకవింశంత అవతారంలో అంటారు. అందులో అతి ముఖ్యమైన 4వ అవతారం నారసింహ అవతారం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం రాక్షసరాజు హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి సర్వాంతర్యామిత్వం భగవద్విభూతి స్పష్టంగా ఈ అవతారంలో తెలుపబడుతుంది. మహాలక్ష్మిని సంబోధించే శ్రీ పదాన్ని చేర్చి శ్రీ నారసింహుడిని ఈ అవతార మూర్తిని స్మరిస్తారని పండితులు చెబుతున్నారు. అందరూ అనుకుంటారు ధర్మరాజు ఎంత ఉత్తముడు, ఎంత మంచివాడు, ఎంత బాగా మంచి మాట్లాడు అంటే అప్పుడు ధర్మరాజు అన్నట్టుండి బాబా శత్రువా తెలివితేటలు అందరికీ ఉండవు, కొంతమందికి ఉంటాయి. ఒక 10 లక్షల రూపాయలు అప్పు చేశాడు.